తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపు కేసు తుది ఘట్టానికి చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువడనుంది. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన స్పీకర్ తుది తీర్పును వెల్లడించనున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత వేటు పిటిషన్పై గత శనివారం తుది విచారణ జరిగింది. ఆయన తరపు న్యాయవాదులు హాజరైన వాదనలు వినిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానంపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై వాదనలు విన్న స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించకుండా తీర్పును రిజర్వ్లో ఉంచారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై కూడా విచారణ పూర్తయింది. పలుమార్లు వాదనల అనంతరం స్పీకర్కు ఈ కేసులోనూ తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలవగా ఈ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని పేర్కొంటూ స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన ఇద్దరు కీలక నేతలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో ఏం తీర్పు రాబోతోందని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.